వరంగల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన జక్రియాను చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు. అతనికి పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింకులున్నట్లు గుర్తించారని తెలుస్తోంది. జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలకు సమాచారం రావడంతో ఈ నెల 25న శ్రీలంకకు వెళ్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నిందితుడు జక్రియా కొంతకాలంగా బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు గుర్తించారు. కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో అతనికి సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వరంగల్లో 8 రోజుల పాటు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని కొన్ని ఏళ్ల పాటు అక్కడ ఒక బిర్యానీ సెంటర్ ని ఏర్పాటు చేసుకుని ఈ జక్రియా అనే ఈ ఉగ్రవాదంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఇటీవలే అతను ఎయిర్పోర్ట్ లో దిగి వెళ్తూ ఉండగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జక్రియా చెన్నై ఎయిర్పోర్ట్ కి వెళ్తుండగా పోలీసులు అతను అదుపులోకి తీసుకుని గతంలో ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని ఈ ఉగ్రదాడులకు సంబంధించి దీనిపైన ఫోకస్ పెట్టి ఎవరెవరు ఇక్కడ పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ ఉగ్రవాద సంస్థలకు పనిచేస్తా ఉన్నారు స్పీకర్ సెల్స్ కింద అనే దాంట్లో కూడా దృష్టి పెట్టి వరంగల్ కి చెందినటువంటి ఈ వ్యక్తి కూడా ఈ ఉగ్రవాద సంస్థలతో చాలా రోజులుగా కార్యకలాపాలు నడుపుతూ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ మ్యాప్లని ప్రముఖుల యొక్క లీస్ట్ ని పంపుతూ ఉగ్రవాదులకు చేరవేశారనే దాంట్లో కూడా ఈ జక్రియాపై అనుమానం వచ్చినటువంటి వెంటనే చెన్నై ఎయిర్పోర్ట్ లో అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. జక్రియా పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు ఈ సమాచారం 25వ తేదీన శ్రీలంకకు వెళ్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అతను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఈ నిందితుడు జక్రియా కొంతకాలంగా బిర్యానీ సెంటర్ ని నడుపుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో అతనికి సంబంధాలు ఉన్నట్లు కూడా పోలీసులు ఈ విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇతను వరంగల్ ని టార్గెట్ గా చేసి అక్కడ బిర్యానీ సెంటర్ పెట్టి ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులతో టచ్ లోకి వెళ్లి ఈ ట్రైనింగ్ ఇవ్వడం, వారిని స్లీపర్ సెల్స్ గా ఉపయోగించుకోవడము, ఇక్కడ నుంచి అతను శ్రీలంక ఏ విషయం పైన ట్రిప్ కు వెళ్ళాడు, ఎలా గుర్తించారు, ఈ ఉగ్రవాద సంస్థలతో జక్రియాకు ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి, ఎలా ఈ ఉగ్రవాద సంస్థకి ఇతను పనిచేస్తా ఉన్నాడు, ఏదైనా డబ్బులు ఇతనికి పంపించి ఆ డబ్బుల ఆశ చూపించి జక్రియాని ఉగ్రవాద సంస్థలోకి తమ సభ్యులాగా భావించి స్లీపర్ సెల్ కింద అతన్ని పెట్టి ఈ వ్యవహారాన్ని సాగిస్తా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు దీనిపైన విచారణ చేస్తా ఉన్నారు. ఈ 25వ తేదీన జక్రియాని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని అతను తీసుకెళ్తున్నటువంటి వస్తువులు అతని మొబైల్ ఫోన్ ని స్వాధీనపరుచుకొని ఏదైనా భారతదేశానికి చెందినటువంటి లేదా వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రోడ్ మ్యాప్ గానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం శ్రీలంకకు వెళ్తున్నాడు అనే దానిపై కూడా అతను అదుపులోకి తీసుకుని అనేక కోణాల్లో జక్రియాని విచారణ చేపడుతున్న సమాచారం అందుతుంది. అయితే ఈ జక్రియా అరెస్టుతో ఇంకా ఇలా సంచరిస్తున్న టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ కూడా తెలిసే అవకాశం ఉందా? ఇంకా తెలుగు రాష్ట్రాల్లో జక్రియాతో పాటు ఎవరెవరు ఈ ఉగ్రవాద సంస్థలకు పనిచేస్తా ఉన్నారు, ఎన్ని రోజులుగా ఈ ఉగ్రవాదులతో వీళ్ళ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉన్నారు, జక్రియాకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఇంకెవరైనా సహకరిస్తా ఉన్నారా, అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళ లక్ష్యం ఏంటి, దేశవ్యాప్తంగా ఏదైనా అలజడి క్రియేట్ చేయడానికి ఏదైనా పెద్ద దాడికి పాల్పడడం కోసం అక్కడక్కడ జిల్లాల్లో వీళ్ళని విస్తరింపజేసి అక్కడ వీళ్ళ స్పాట్ కిందకి ఏర్పాటు చేసి పబ్లిక్ లో కలిసిపోయి పబ్లిక్ రోజు వచ్చే విధంగా ఈ షాప్స్ ఏర్పాటు చేసుకొని బిర్యానీ సెంటర్ లాంటి ఈ షాప్స్ ఏర్పాటు చేసుకొని దీని ద్వారా వీళ్ళు జనాల్లోకి వెళ్తా ఉన్నారు అనే దానిపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ జక్రియాని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెవరెవరు ఇతరులతో టచ్ లో ఉన్నారు, ఇతను పాకిస్తాన్ కి చెందినటువంటి ఉగ్రవాద సంస్థలతో ఏమేమి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు, ఎలాంటి సమాచారాన్ని వాళ్ళు షేర్ చేశారు, అసలు దేశవ్యాప్తంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ జక్రియాని అడ్డు పెట్టుకుని ఏదైనా దాడులకు ప్లాన్ చేశారు అనే దానిపై కూడా పోలీసులు అతను అదుపులోకి తీసుకుని వివిధ కోణంలో అతను విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పుడు వరంగల్లో బిర్యానీ సెంటర్ ద్వారా దాన్ని ఈ ఉగ్రవాద కార్యకలాపాల కోసం మాత్రమే పబ్లిక్ ని నమ్మించడం కోసం ఒక బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఈ యాక్టివిటీ కొనసాగిస్తా ఉన్నారు అనే దాంట్లో పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. రెగ్యులర్ గా కస్టమర్ రూపంలో కాకుండా ఎవరైనా పర్సనల్ గా జక్రియాని వచ్చి కలిసి ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలని ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్ పొందడము, వేరే వ్యక్తులని పరిచయం చేయడము, వారికి కూడా ఈ ఉగ్ర పాఠాలను నేర్పించడం అట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా జరిగాయనే దాంట్లో కూడా పోలీసులు దృష్టి పెట్టి
రైట్, థ్యాంక్ యూ రవితేజ. రెండు